హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు మండే కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది ఒకసారి చూద్దామండి. ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ అనేది సెల్ సైడ్ ఫస్ట్ టార్గెట్ హెచ్ అయింది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. సరే అండి, రేపు ఎక్కడ బై చేద్దాం అనేది చూద్దామండి. ఇంకోండి, ఇదంతా కూడా 1 వీక్ అంతా కూడా సేమ్ కన్స్ట్రక్షన్ మోడ్లోనే ఆడింది అండి. ఇవ్వండి, ఒక 4 days అనేది ఇలాగ వచ్చింది. వచ్చి ఒకేసారి కింద తీసుకొని ఒకేసారి డిప్ వచ్చి పైకి వెళ్ళింది. ఇదే సేమ్ రేంజ్. దీని అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. ఇది అబవ్ వెళ్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఎం ప్యాటర్న్ తీసుకొని కొద్దిగా పైకి వెళ్ళి ఇలా ఎం ప్యాటర్న్ అనేది అవుతుందా అనేది చూద్దాం. లేకపోతే ఇది ఇలా తీసుకొని ఇలాగనేది ఎన్ ప్యాటర్న్ వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మండే ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మండే అనేది ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే మనము బై చేద్దాం. ఈ క్యాండిల్ బెలో వస్తేనే మనము సెల్ చేద్దాం. ఇంకోండి, సేమ్ క్యాండిల్. ఈ క్యాండిల్ బై వస్తే సెల్ చేద్దాం, దీని బెలో వస్తే సెల్ చేద్దాం. ఇది అనేది పైకి వెళ్తే ఎన్ ప్యాటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది. పొజిషనల్ 52 వీక్ హై టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదిగోండి, ఇది క్రాస్ అయ్యి 15 minutes గ్రీన్ క్యాండిల్ వస్తేనే దీని అబవ్ బై చేద్దాం. ఇది ఒకేసారి చిన్న డిప్ తీసుకొని ఇలాగనేది వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది 52 వీక్ అయ్యి. లేకపోతే ఈ డౌన్ అయ్యింది అనుకోండి, దీన్ని డౌన్ చేసుకుంటాను మళ్ళీ కూడాను సేమ్ ఇదే ఎం ప్యాటర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. రేపైతే మండే అనేది ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చినా కూడాను ఒక బై కాల్ అనేది ట్రై చేయొచ్చు. ఓకే, దీని టార్గెట్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకోండి, 53,900 అబవ్ అయితే బయ్యింగ్ అండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,200, సెకండ్ టార్గెట్ వచ్చి 54,500. దీని బిల్ వచ్చిందంటే సెల్ చేయొచ్చు. సేమ్ ఈ రోజులాగే 53,150 బిలో వచ్చింది అనుకోండి, సెల్లింగ్. ఫస్ట్ టార్గెట్ 850, 52,850. నెక్స్ట్ 52,250. ఓకే అండి, ఇది ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి మనం టైప్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బై అబవ్ 53,900, టార్గెట్ 54,200 అండ్ 54,500. ఎస్ఎల్ అనేది ఒక 100 points పెట్టుకుందాం. 53,800. ఓకే అండి, సెల్ అక్కడ చెప్పుకున్నాం. ఈ క్యాండిల్ బిలో వస్తే మనం సెల్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో 53,150. ఇది కూడాను ఒక 10 minutes రెడ్ క్యాండిల్ వస్తేనే సెల్ చేద్దాం. టార్గెట్ అనేది 52,850 అండ్ 52,500. ఇది కూడాను మనది ఈరోజు 2 టార్గెట్లు కూడా అయిపోయి సెల్ సైడ్. ఎస్ఎల్ అనేది ఒక 50 points పెట్టుకుందాం, 53,200. ఓకే అండి, ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు అండి. ఏమాత్రం గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, అక్కడ మనము ఒక బయ్యింగ్ అనేది ట్రై చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ బై ఎట్ 53,250 అండ్ 300 రేంజ్లో. 300 రేంజ్లోని ఎస్ఎల్ అనేది ఒక 50 points ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేసుకుంటాను బై చేయొచ్చు. 50 లేకపోతే 100 points, 100 points ఎస్ఎల్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. టార్గెట్ అనేది
53,700 అండ్ 54,000. ఇది ట్రై చేయొచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మన యూట్యూబ్లోని డిస్క్రిప్షన్ బాక్స్లోని మన ఈ ఛానల్ వేసాము, టెలిగ్రామ్ ఛానల్, అందులో జాయిన్ అవ్వండి. ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.